కొన్ని మెట్రో సిటీస్‌లో ఈ దందా జరుగుతుందని విన్నాను. ఏంటి అంటే బిలో పావర్టీ లైన్‌లో ఉన్న వాళ్ళని, లేదు అంటే కొంచెం లగ్జరీ నీడ్స్ కావాలి అనుకునే అమ్మాయిలని స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి గ్రాబ్ చేసి వాళ్ళని మార్నింగ్ ఫ్లైట్‌కి వేరే ఊరు పంపించి అక్కడున్న బిజినెస్ అవును. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్‌కి వాళ్ళని ఫిజికల్‌గా ఇంటిమసీ కోసం వాళ్ళని ప్రేరేపించి తర్వాత మళ్ళీ ఈవినింగ్‌కి వాళ్ళని సేఫ్‌గా మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్‌కి కానీ ఏ సిటీ నుంచి తీసుకెళ్తే ఆ సిటీకి మళ్ళీ పంపించేస్తూ ఉంటారు. ఈ కల్చర్ ఉందని విన్నాను. నిజమేనా? దీంట్లో ఏముంటదనంటే అమ్మాయిలు లగ్జరీస్‌కి అలవాటు పడతారు. యెస్. లగ్జరీస్ కోసమే 90% లగ్జరీస్ కోసమే. ఏ పేరెంట్ ఎవరు గూడా ఇలా చేసుకొచ్చి లో లోయర్ ఇన్‌కమ్ పీపుల్ అని మనం అంటున్నాం. ఈ లోయర్ ఇన్‌కమ్ పీపుల్ కంటే కూడా లగ్జరీస్ కోసం చేసేవాళ్ళే ఎక్కువ మందున్నారు. హ్మ్. సో, ఇవాళ ఒక అమ్మాయి పార్లర్‌కెళ్ళి అన్నీ చేయించుకోవాలంటే 10,000 అవుతున్నాయి. సో, ఇలా అందంగా కనిపించాలి, లగ్జరీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, మంచి మంచి బట్టలేసుకోవాలి, మంచి మంచి రెస్టారెంట్లు తిరగాలి, ఊర్లు తిరగాలి, ఇలా ఉంటారు. హ్మ్. అంటే క్లయింట్స్‌గా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి ఎంత సీరియస్ అంటే వీళ్ళ ఎనకాల చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంటుందన్న. హ్మ్. వీళ్ళ ఎనకాల అంత చేసేవాళ్ళు నెట్‌వర్క్ లేకుండా చేయరు. యెస్. వీళ్ళకేంటంటే చైన్ సిస్టమ్ కింద ఉంటది. ఎక్కడెక్కడో లింక్స్ ఉంటాయి.